Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. నమస్తే నాగేశ్వర్ గారు. పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 46కు చేరుకుంది సార్. ఒక 9 మంది ఆచూకీ తెలియడం లేదు, 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు, బూడిద కుప్పలు. ఏం సార్ అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? వాస్తవంగా మరణాల సంఖ్య నాకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ 55 క్రాస్ అయింది. నిన్న రాత్రి 10 గంటల వరకు నేను సేకరించిన సమాచారం ప్రకారమే 55 దాటాయి. అఫీషియల్గా 36 అని చెప్తున్న సమయంలో ఇప్పుడు అఫీషియల్గానే 46 దాకా వచ్చింది. వాస్తవంగా ఇది 60-65 కూడా దాటవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు నిన్న రాత్రి 10 గంటలకు నేను తెలుసుకున్నాను, పటాన్చర్లో ధృవ హాస్పిటల్లో 9 మందిని అడ్మిట్ చేశారు. అందులో 5 పరిస్థితి చాలా విషమంగా ఉంది, 3 అయితే వెంటిలేటర్ పైన ఉన్నారు. సో అందువల్ల వాళ్ళు మార్నింగ్ వరకు ఏం జరిగిందో కూడా తెలియదు. నేను నైట్ 10 o'clock వరకు తెలుసుకున్న నిర్దిష్ట సమాచారం. సో అందువల్ల ఒక్క హాస్పిటల్లో ఉన్న వారి పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని. సో ఇది ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, కెమికల్ ప్లాంట్స్లో, ఫార్మా ప్లాంట్లలో ప్రమాదాలు రిపీటెడ్గా జరుగుతున్నాయి. మనకు గుర్తునే ఉంటుంది, లాస్ట్ ఆగస్టులో అనకాపల్లి వద్ద విశాఖపట్నం సమీపాన ఫార్మా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు హైదరాబాద్లోనే సిమిలర్ యాక్సిడెంట్ ఒకే బిల్డింగ్లో. ఇప్పుడైతే రియాక్టర్ నుంచి రియాక్టర్ కనెక్ట్ అయ్యే పైపు పేలి ఇది జరిగింది. హై ప్రెషర్ బిల్డప్ అయి హై టెంపరేచర్ బిల్డప్ కావడం వల్ల మీకు అంతకుముందు ఒక బాయిలర్ పేలి కూడా సిమిలర్ బిల్డింగ్ కుప్పకూడదు. ఇప్పుడు కూడా జరిగింది ఏంటంటే, ఇది పై అంతస్తులో పైప్ పేలడం వల్ల ఆ పేలుడు శక్తికి ఒక బాంబు పేలిస్తే ఎలా జరుగుతుందో ఆ బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయింది. బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో ఎక్కువ మంది చనిపోయారు. ఆ బిల్డింగ్ శిథిలాల కింద పడి ఎక్కువ మంది చనిపోయారు. ఈ కంపెనీలో అఫీషియల్ కౌంట్ అరౌండ్ 153 ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టున్నారు. కానీ యాక్చువల్గా అయితే 200 దాకా ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో టాక్సిక్ సబ్స్టెన్సెస్, పరిశ్రమలలో హాజర్డస్ సబ్స్టెన్సెస్ ఉత్పత్తి చేస్తుంటారు. అంటే విషతుల్యమైన పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నప్పుడు అది లీక్ అయి ఆ లీక్ వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. మన విశాఖపట్నం సమీపంలో చూసాం మనం. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. కానీ ఇక్కడ ఈ సబ్స్టెన్స్ సేఫ్ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అంటారు దీన్ని, MCC అని. సో నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారము ఈ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ఈజ్ ఎ సేఫ్ సబ్స్టెన్స్. వాస్తవంగా ఇట్స్ ఎ బినైన్ సబ్స్టెన్స్. ఇదేంటంటే బైండర్గా టెక్స్చర్ కోసం వాడతారు. అంటే మీకు ఫుడ్ ఇండస్ట్రీ నుంచి మొదలుకొని కాస్మెటిక్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో వాడతారు. ఈ సబ్స్టెన్స్ వల్ల నిజంగా హ్యూమన్ బాడీ అబ్జార్బ్ చేయొద్దు, దీన్ని స్కిన్ కూడా రియాక్ట్ కాదు. అంటే అంత సేఫ్ సబ్స్టెన్స్. కానీ ఈ సేఫ్ సబ్స్టెన్స్ ఉత్పత్తికి వాడే ప్రాసెస్ మాత్రం రిస్కీ. అంటే తయారయ్యే పదార్థము సురక్షితమైంది, దానివల్ల ప్రమాదకరమైంది ఏమి ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కదా. ఎందుకంటే డ్రగ్స్లో వాడతారు. ఇప్పుడు ఒక డ్రగ్ సరిగ్గా ఆ వెయిట్కు కన్ఫర్మ్ కావాలి. ఎందుకంటే డ్రగ్ ఇండస్ట్రీ యొక్క కీలకమైన అంశం ఏంటంటే మైన్యూట్ వరకు కూడా డోసేజ్ కరెక్ట్గా ఉండాలి. మెటిక్యులస్గా మైక్రో లెవెల్ వరకు డోసేజ్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము 500 mg ఉండాలి. నువ్వు కొన్ని డ్రగ్స్ కాస్త కొద్దిగా డోస్ ఎక్కువైనా చాలా ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇది బైండర్గా టెక్స్చర్గా ఉపయోగపడే సబ్స్టెన్స్ కనుక ఇది ఒక వెయిట్కు కన్ఫర్మ్ అయ్యటానికి ఈ MCC మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ను వాడుతుంటారు. అలాగే బైండర్గా వాడతారు. బైండర్ అంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయడానికి వాడతారు. సో అందువల్ల సేఫ్ సబ్స్టెన్స్ ప్రొడక్షన్ది, కానీ ప్రాసెస్ రిస్కీ. ఈ రిస్కీ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మీకు డిఫరెంట్ యూనిట్స్ ఉంటుంది. ఒక ఆపరేషన్
ఆ డిఫరెంట్ యూనిట్స్లో కాన్స్టాంట్గా టెంపరేచర్ ఎంత జనరేట్ అవుతుంది, ప్రెషర్ ఎంత జనరేట్ అవుతుంది, ఈ డేటా సీమ్లెస్గా ఇంటెగ్రేట్ చేసి ఆపరేషనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణకు మీకు ఇప్పుడు ఇంకా సామాన్యుడి భాషలో చెప్పాలంటే మన కిచెన్లో ప్రెషర్ కుక్కర్ లాగా. ప్రెషర్ కుక్కర్కు సేఫ్టీ వాల్వ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? చాలామందికి దాని విలువ అర్థం కాదు. ఇప్పుడు పైన మనం విజిల్ పెడతాం, సో అది కాస్తంత ప్రెషర్ రిలీజ్ చేస్తుంటే మనకు సౌండ్ కూడా వస్తుంటుంది కుక్కర్ది. సో ఆ ప్రెషరు బిల్డప్ అవుతున్న కొద్దీ అది రిలీజ్ చేస్తుంటుంది, లేకపోతే నీకు కుక్కర్ పేలిపోతుంది. ఆ విజిల్ సరిగా పనిచేయలేదనుకోండి కుక్కర్ పేలిపోతుంది. అందుకే సేఫ్టీ వాల్వ్ అంటారు దాన్ని, దాని పేరే సేఫ్టీ వాల్వ్. సో ఇక్కడ కూడా జరిగింది అది. ఏమైందంటే వెరీ హై ప్రెషర్ బిల్డప్ అయి చాలా భయంకరమైన టెంపరేచర్ వల్ల అబ్నార్మల్ టెంపరేచర్ రైజ్ అయ్యి ఆ పైప్ లైన్ పైప్ పేరిపోయింది. సో ఎందుకు జరుగుతుంది ఇది అంటే, ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు సబ్స్టెన్స్ సేఫ్ అయినా ప్రాసెస్ రిస్కీ కనుక ఆ రిస్కీ ప్రాసెస్ను హ్యాండిల్ చేసేటానికి అవసరమైన ఏర్పాట్లు ఉండాలి. ఒకటి ప్రాసెస్ ఎనాలిసిస్ అంటారు. అంటే ఒక ఇండస్ట్రీలో నిరంతరము ఆ ప్రక్రియను విశ్లేషిస్తూ ఎక్కడ ఏ లోపం ఉంది అనేది చూడాలి. ఇప్పుడు మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ నివారించడానికి ఏం చేస్తాం? ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి అన్ని పాయింట్లు టెస్టర్తో టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఏదన్నా ఎక్కడన్నా ఎర్తింగ్ ప్రాబ్లం ఉందా, ఎక్కడన్నా పవర్ ఓవర్లోడ్ అవుతుందా అని. ఎందుకంటే ఈ ప్రాసెస్ అన్నీ మనకు లేకపోతే మీకు అది వెంటనే ప్రమాదానికి కారణమవుతుంది. అన్ఫార్చునేట్లీ ఈ పరిశ్రమలు ఏమవుతుంది అంటే ఈ రిస్కీ ప్రాసెస్ను కాన్స్టాంట్గా ఎనాలిసిస్ చేసడానికి అవసరమైన నైపుణ్యం కలిగిన ఎంప్లాయీస్ను పెట్టరు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఈ ఇండస్ట్రీలో తీస్తే 153 మెంబర్స్ ఆన్ రోల్స్ ఉంటే మోర్ దెన్ 50 మంది అన్స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇవాళ చనిపోయిన వాళ్ళు కూడా మీరు చూడండి, చాలామంది యంగ్. ఇందులో ఇప్పుడు ఈ పరిశ్రమలో 10 రోజుల కింద నెల కింద జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను అక్కడ లోకల్గా సమాచారం తెలుసుకొని చెప్తున్నాను. సో ఈ 10 ఏళ్ల కింద పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ప్రాసెస్ పైన పూర్తి అవగాహన ఉంటుంది. అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఆపరేషనల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలన్న అనుభవం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ అన్స్కిల్డ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఆ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు ఆపరేషనల్ డెసిషన్ తీసుకునే కెపబిలిటీ లేక ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. మరి ఎందుకు అన్స్కిల్డ్ పెట్టుకుంటారంటే ఏం లేదు, శాలరీస్. మీకు స్కిల్డ్ అయితే ఎక్కువ ఇవ్వాలి. 10 ఏళ్ళ అనుభవం ఉన్న కార్మికుడు వర్కర్ అంటే శాలరీ ఎక్కువ ఇవ్వాలి. సో 15 రోజులు, నెల రోజులు, 3 నెలల కింద జాయిన్ అయిన వాళ్ళంటే చాలా తక్కువకైనా జాయిన్ అవుతారు. అందులో వీళ్ళు నార్త్ ఇండియా నుంచి, ఈస్టర్న్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. అందువల్ల లోకల్ పీపుల్ కారు కనుక వీళ్ళు నెగోషియేట్ చేసే పవర్ కూడా ఉండదు. అంటే ప్యూర్లీ ఫర్ కమర్షియల్ రీజన్స్ సేఫ్టీలో కీలకమైన స్కిల్డ్ మ్యాన్ పవర్ను పెట్టరు ఎప్పుడు. అందుకే ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. కోర్ వర్క్లో ఎప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలి, ఆ నాన్ కోర్ వర్క్లో మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు. కోర్ వర్క్లో స్కిల్డ్ ఉండాలి. మీకు ఉదాహరణకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరున్నా ప్రమాదం ఏం కాదు. మ్యాక్సిమం అయితే ఏదైనా ఐడెంటిటీ కార్డ్ లేని వ్యక్తి, ఐడెంటిటీ కార్డ్ లేకుండా వచ్చిన వ్యక్తి లోపలికి అయితే వెళ్ళచ్చు. ఒక క్యాంటీన్లో క్లీనింగ్ పర్సన్ ఉంటాడు, స్కిల్ లేకపోయినా సరిగా క్లీన్ చేయకపోవచ్చు, ఇంకోసారి క్లీన్ చేస్తాడు. కానీ కోర్ వర్క్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్లో ఖచ్చితంగా స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ఉండాలి. కానీ కమర్షియల్ రీజన్స్ రీత్యా ప్రాఫిట్ ఓవర్ పీపుల్ అంటారు, ప్రజల కన్నా లాభాలు ముఖ్యం కనుక ఈ కాంప్రమైజ్ చేస్తుంటారు. ఈవెన్ ముఖ్యమంత్రి సమీక్షలో కూడా ఈ మాట ప్రస్తావించారు. ఇది మొదటి కారణం. రెండవది ఏంటంటే ఇందులో ఈక్విప్మెంట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ కనుక సరిగా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం నడిపే బండి కూడా చూడండి, సర్వీసింగ్ ఇన్ టైంలో ఇవ్వక చాలామంది సర్వీసింగ్ ఇన్ టైంలో ఇవ్వరు, నెగ్లెక్ట్ చేస్తారు. ఏమవుతుంది అది? ఆ ప్రాబ్లం పెరిగి ఎక్కడో మధ్యలో రోడ్డు మీద ఆగుతుంది. రోడ్డు మీద ఆగింది అని చిరాకు పడుతుంటారు. మీరు ఇన్ టైంలో మీరు ప్రతి రెగ్యులర్గా ఆ డ్యూరేషన్ ప్రకారం సర్వీసింగ్ ఇవ్వండి. మీకు మన వాహనం కూడా ఇప్పుడు కార్ అయితే 1,00,000 కిలోమీటర్ల వరకు అసలు ఏ ప్రాబ్లం రాదు, మధ్యలో ఆగే ప్రసక్తే లేదు. సో అందువల్ల అన్లెస్ దర్ ఈజ్ ఎ వెరీ సీరియస్ మెకానికల్ డిఫెక్ట్ ఉంటుంది తప్ప, లేదా డ్రైవింగ్ డిఫెక్ట్ ఉంటుంది తప్ప. సో అందువల్ల ఏమవుతుందంటే ఈక్విప్మెంట్ ఫెయిల్యూర్ కూడా ఒక ముఖ్యమైన కారణం.
ఇప్పుడు ఇందులో ఈ ఇండస్ట్రీ 1989లో ఏర్పడింది, చాలా ఓల్డ్ ఇండస్ట్రీ ఇది. సో 36 ఇయర్స్ కింద ఫామ్ అయిన ఇండస్ట్రీ. కానీ వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే ఈక్విప్మెంట్ ఓల్డ్ ఈక్విప్మెంట్ ఉంది, దాన్ని ప్రాపర్గా O&M అంటారు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా చేయలేదు కనుక ఈ ప్రమాదం జరిగింది అనేది రెండవ కారణంగా చెప్తున్నారు. మూడవది ఏంటంటే పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో జరుగుతున్నది ఏంటంటే, ప్రీ లిబరలైజేషను, లైసెన్స్ రాజు ఆ టైంలోనేమో అసలు పరిశ్రమాధిపతులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే సిచ్యువేషను, పరిశ్రమ నడపాలంటే భయపడే సిచ్యువేషన్లో దేశం ఉండడం వల్ల పారిశ్రామికీకరణ జరగలేదు. అంటే బిగ్ ఇండస్ట్రీస్ తప్ప పెద్ద ఎత్తున ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎమర్జ్ కాలేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో పూర్తిగానే ఎత్తేసారు. మీకు ఇన్స్పెక్టర్ రాజ్ పోయి అసలు లిబరలైజేషన్ పేరిట మీరు స్టాండర్డ్స్ను ఈవెన్ సేఫ్టీ స్టాండర్డ్ డైల్యూట్ అవుతున్నాయి, లేబర్ స్టాండర్డ్ డైల్యూట్ అవుతున్నాయి, రెగ్యులేషన్ డైల్యూట్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారు. ఈ వ్యవస్థ కంప్లీట్గా పారిశ్రామిక అధిపతులతో కొల్యూడైన వ్యవస్థ విత్ ఆనరబుల్ ఎక్సెప్షన్స్. కొంతమంది నిజాయితీ పనులు ఉంటారు ఎక్కడైనా, కానీ అసలు పెద్ద ఎత్తున అవినీతిమయమైంది ప్రభుత్వ వ్యవస్థ. అంటే పారిశ్రామికాధిపతులు ప్రభుత్వ అధికారుల మధ్య ఒక కొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు తీయాలి ఇండస్ట్రీ ఆ సంబంధిత ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఎన్ని రోజుల కింద ఇన్స్పెక్షన్ చేశాడు, మరి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ సరిగా ఉందని చెప్పాడా, ఈక్విప్మెంట్ సరిగా పనిచేస్తుంది అని గుర్తించారా, సేఫ్టీ స్టాండర్డ్ సర్టిఫై చేశారా అని. సో మీకు చాలా చోట్ల ఇది ఉండదు. ఒకటి బికాజ్ ఆఫ్ ద కొల్యూషన్, అంటే కరప్షన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, లేదు పారిశ్రామికాధిపతులకు ఉండే రాజకీయ ప్రాబల్యం వల్ల కూడా అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. దాంతోపాటు పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న పేరిట రెగ్యులేషన్ను, ఇన్స్పెక్షన్ను కంప్లీట్గా డైల్యూట్ చేశారు. సో అందువల్ల ఇక్కడ కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నాలుగవది సేఫ్టీ కల్చర్. చాలా చోట్ల సేఫ్టీ కల్చర్ ఉండదు. అంటే సేఫ్టీ ప్రొసీజర్స్ ఉన్నా కూడా ఫాలో కారు. మీకు చాలా సింపుల్గా చెప్తాను, మీకు అరటి తొక్క పైన కాలు పడితే జారి పడిపోయి మోకాలు ఇది దెబ్బతింటుంది. కానీ ఇప్పటికీ కూడా అరటి పండు తిని రోడ్డు మీద పడేసే వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉంటారు. మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటే వర్షాకాలంలో ఆ మ్యాన్ హోల్ అక్కడ ఉందని గుర్తించలేక దాంట్లో పడి చనిపోతుంటారు. ఇదే మనకు తెలియదా ఈ విషయం? కానీ ఏం చేస్తారు, ఎవరో పట్టించుకోరు. ఆ మ్యాన్ హోల్ ఓపెన్ ఉన్నా అధికారులు పట్టించుకోరు. దాని ముందటికెళ్ళి 10 రోజుల నుంచి ఆఫీస్కి పోతున్నా ఒక మనిషి ఆగి ఈ సంబంధిత అధికారికి కంప్లైంట్ ఇస్తాను పట్టించుకోరు. ఇదే మ్యాన్ హోల్ను మూయడం అనేది పెద్ద కష్టమా? శుభాంశు శుక్లాను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించే టెక్నాలజీ ఉన్న భారతదేశం ICBM తయారు చేసి బంకర్ బస్టర్లను 80-100 మీటర్ల లోపల ఉన్న వాటిని కూడా పేల్చగలిగిన కెపాసిటీ ఉన్న భారతదేశం ఒక మ్యాన్ హోల్ను మూయలేదా? నాకు అర్థం కాదు అంశం. మ్యాన్ హోల్ మూయడం కూడా అద్భుత సాంకేతిక పరిజ్ఞానమా? కానీ సేఫ్టీ కల్చర్ లేకపోవడం, వి జస్ట్ డోంట్ బాదర్. సో హ్యూమన్ లైఫ్స్, అందులో పేద కార్మికులు, వలస కార్మికుల జీవితాలంటే చిన్న చూపు. మీకు అది కోవిడ్ టైంలో చూసాం. వలస కార్మికులు ఎలా నడుచుకుంటూ 100 కిలోమీటర్ల ప్రయాణం చేసిన పరిస్థితి చూసాం. వలస కార్మికుల కేసు తీసుకోవడానికి సుప్రీంకోర్టుకు వారాలు పట్టింది. అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే అతను విడుదల చేస్తానికి అత్యవసరంగా సమావేశాలు కూడా విడుదల చేస్తారు. అంటే మన వ్యవస్థలు, ప్రభుత్వాలు, కోర్టులు, మీడియా అందరము కూడా పేదవాడు వాయిస్లెస్, దాన్ని ఇన్విజిబుల్ పీపుల్ అంటారు. కుబేరా సినిమాలో మనకు శేఖర్ కమ్లా చూపెట్టాడు మనకు. ఒక బెగ్గర్ ఎలా సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఒక పారిశ్రామిక వ్యాపారవేత్త గ్రీడ్ ఎక్కడి దాకా పోతుంది అని. అంటే ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మీకు ఆ బిచ్చగాడు సర్వైవల్ ఇన్స్టింక్ట్, బతకాలి, వేరేది ఏముండదు. కానీ 100 కోట్లు ఉన్నటువంటి ఆయిల్, సముద్రంలో ఆయిల్ కనుక్కున్న వ్యాపారికోమో ఇంకా గ్రీడ్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. నీకు పెట్టుబడి పెట్టిన వాడు, పరిశ్రమ నడిపేవాడుకోమో ప్రాఫిట్ గ్రీడు, పేద కార్మికుడేమో ఇన్విజిబుల్ పీపుల్. అతన్ని ప్రభుత్వం ఇవాళ
చనిపోయాక మాంసపు ముద్దలైందని రాస్తున్నారు తప్ప దానికన్నా ముందు ఎందుకు రాయలేదు? ఇక్కడ మీడియాలో ఉన్న ప్రాసెస్సువల్ రిపోర్టింగ్ అంటారు దీన్ని. ఒక ఈవెంట్ను రిపోర్ట్ చేస్తారు. ఈవెంట్ రిపోర్ట్ చేయడం గొప్పతనం ఏముంది? అక్కడ నీకు కనబడుతుంటే పేలుడు జరిగి భవనం కుప్పకూలి శిథిలాల ముందుండే భయంకరమైన దృశ్యాలు రిపోర్ట్ చేయడానికి జర్నలిజంలో తెలివి అవసరం లేదు, మీడియాకు కమిట్మెంట్ అవసరం లేదు. కానీ ప్రాసెస్సువల్ రిపోర్టింగ్ అంటారు. ఈవెంట్ రిపోర్టింగ్ అబ్సెషన్ అంటే ఒక ఘటన జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతాం. సినిమాల్లో ఒక నేరం జరిగిన తర్వాత పోలీసులు వస్తున్నట్టు చూపెడతారే, కానీ వేరార్వి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వెళ్ళాడు, మంత్రులు వెళ్ళారు, ప్రతిపక్ష నాయకులు వెళ్తున్నారు, మీడియా వెళ్ళింది. ఏంటి 55 మంది ప్రాణాల పైనకి వెళ్ళారు. ముందు ఎవరన్నా ఎప్పుడన్నా వెళ్ళారా? ఎక్కడన్నా మీరు మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ ఒక 4 పరిశ్రమలకు వెళ్ళి సేఫ్టీ చెక్ చేసిన ఉదాహరణ ఉందా? విద్యాశాఖ మంత్రి 4 స్కూళ్ళకి వెళ్ళి ఆడ స్కూల్ భవనాలు సేఫ్గా ఉన్నాయా? వర్షాకాలం వస్తుంది, ఓల్డ్ బిల్డింగ్లో స్కూళ్ళు ఉంటాయి, ఏదన్నా బిల్డింగ్ కూల్ ఉందని చూసిన ఉదాహరణ ఉందా ఎక్కడన్నా? ఒక 4 ఆసుపత్రులకు వెళ్ళి పేషెంట్ల పరిస్థితి ఎలా ఉందని ఎన్నిసార్లు తెలుసుకున్నారు? అంటే అన్ఫార్చునేట్లీ మనం ఏమంటే ఒక ఈవెంట్ జరిగినాక అందరూ వెళ్తారు, ప్రాసెస్ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను. ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయారు? ఒక పరిశ్రమల మీడియా ఎక్కడ పోయింది? సో మీడియా కూడా మన అంతా కరప్ట్ వ్యవస్థ. మీడియాకు లోపల ఎంట్రీ ఇవ్వరు. ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా ఏం జరుగుతుంది? ఇంకో మీ దగ్గర ఇట్లున్నది, మరి రాష్ట్రం ఏమిస్తో చెప్పు. ఇదే పంచాయతీ కదా స్థానికంగా. సో అందువల్ల వ్యవస్థ మొత్తం కరప్ట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ప్రమాదము జరిగేంత వరకు మనం ఊరుకుంటాం, ప్రమాదము జరిగిన తర్వాత అందరము స్పందిస్తాం, వ్యవస్థ మొత్తం స్పందిస్తుంది. కానీ ఇలాంటి పరిశ్రమలు ఎన్నున్నాయో, ఇదే పటాన్చెరు నుంచి అనకాపల్లి వరకు అనేక ప్రమాదాలు పొంచి ఉన్న సమాజము నిద్రలో ఉండిపోతుంది, మేల్కొనదు. ఆ పరిస్థితి వాళ్ళ పేద కార్మికుల కారణం దే ఆర్ ఇన్విజిబుల్ పీపుల్. వాళ్ళ గురించి ఎవరికి పట్టింపు లేదు, వాళ్ళు పలుకుబడి ఉన్నవారు కాదు, వారు ఎక్కడో పాపం వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన పేద కార్మికులు, వాళ్ళకి తిండికి లేక ఉపాధి లేక ఇక్కడ దాకా వచ్చారు. సో అందువల్ల ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? కనీసం స్థానిక కార్మికులైతే ఆ విలేజ్కి వచ్చి ఇంకో మా ఫ్యాక్టరీలో ఈ సేఫ్టీ స్టాండర్డ్ లేదు అని ఊర్లో నలుగురికి చెప్తే, ఆ నలుగురు ఇంకోరికి చెప్తే గొడవన అవుతుంది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని పాపం? సో ఆ రకమైన దుస్థితి ఉంది. అంటే ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి, ప్రాఫిట్స్ కావాల్సిందే, పెట్టుబడులు కావాల్సిందే, కానీ ప్రజల ప్రాణాల కన్నా పెట్టుబడులు ఎక్కువ కాదు, ప్రజల భద్రత కన్నా లాభాలు ఎక్కువ కాదు. ఇది వ్యవస్థ అర్థం చేసుకొని ఇన్విజిబుల్ పీపుల్ పక్షాన నిలబడితే తప్ప ఇలాంటి ప్రమాదాలు నివారించలేము.